ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూశారు కదా, మొత్తం విజయవాడ అంతా కూడా మునిగిపోయింది. ఎక్కడ ఖాళీ లేకుండా ఇంట్లోనికి, రోడ్ల మీద, రైల్వే స్టేషన్లోను విపరీతమైనటువంటి వాటర్. బయటకు అడుగు పెట్టాలంటేనే భయం. కొంతమంది పడవల మీద, మరి కొంతమందికి తినడానికి ఆహారం కూడా లేకుండా దయచేసి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. విజయవాడ ప్రాంతం కొరకు మనం అందరూ ప్రార్థన చేద్దాం. త్వరగా వరద నీరంతా తగ్గి మళ్ళా యథాస్థితికి రావటానికి దేవుడు కృపచూపులాగిన విజయవాడ పట్టణాన్ని ప్రభు కాపాడి విజయవాడలో ఉన్న ప్రజలందరికీ క్షేమాన్ని దేవుడు ఇచ్చేలాగున ప్రార్థన చేద్దాం. విజయవాడ ప్రాంతాన్ని దేవుడే రక్షించి విజయవాడలో ఉన్న ప్రజలందరికీ మరి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలగకుండా దేవుడే వారందరినీ కృప చూపించి ఆశ్చర్యకరంగా రక్షించి కాపాడాలి. ప్రార్థన చేద్దాం ప్రియులారా, విజయవాడ ప్రాంతం కొరకు. ఓకే.